ఒక మామిడి పండు కావులు వేసామనుకుంటే కొన్ని మామిడి పళ్ళు పాకం వల్ల దాని యందు ఒకప్పుడు రంగు మారుతుంది, ఒకప్పుడు రంగు రుచి రెండూ మారుతాయి, ఒకప్పుడు రంగు రుచి వాసన కూడా మారుతాయి, తర్వాత దాని యందు ఉండే స్పర్శ కూడా మారుతుంది. అంటే గట్టిగా ఉన్న కాయ మెత్తబడుతుంది, ఆకుపచ్చగా ఉన్నది పసుపచ్చగా రంగులో మారుతుంది, మంచి గంధం పరిమళమైనటువంటి సువాసన వస్తుంది, రంగు కూడా రుచి కూడా మారి పులుపు పోయి తీపితనం వస్తుంది. రూపరస గంధ స్పర్శలు 4 మారేటువంటి చోట్లు కొన్ని ఉంటాయి. ఒకప్పుడు రంగు మారిపోతుంది కానీ పులుపులాగే ఉంటుంది, ఒకప్పుడు మెత్తబడిపోతుంది కానీ రంగు మారదు. అంచేత ఒకప్పుడు రూపం మారచ్చు, ఒకప్పుడు రంగు మారచ్చు, ఒకప్పుడు రుచి మారచ్చు, ఒకప్పుడు వాసన మారచ్చు, ఒకప్పుడు స్పర్శ మారచ్చు, లేదా 4 మారచ్చు. యథాకార్యం ఉండేయా అంట. ఆ పాకం అంటే ఏమిటి అంటే విజాతీయ తేజస్ సంయోగము అని చెప్తారు వాళ్ళు తార్కికులు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు అంటే అదంతా అదేం కాదు, పూర్వాపరభావం ఏదైతే ఉందో ఉత్తర కార్యానికి కారణం అవుతుంది, దీని తర్వాత అది వచ్చిన పూర్వం కార్యం ఉత్తర కార్య ఉపాదానం అనేటువంటి మాట మనం చెప్పలేము, అది స్వభావసిద్ధంగా తయారవుతుంది. అంచేత కారణము కార్యము జాతి వ్యక్తి గుణములు క్రియలు ఇవన్నీ కూడా ప్రకాశము యొక్క స్వభావం చేత కల్పనలే తప్ప. ఇది దీన్ని గుణం అంటాం, ఇది గుణము గల ద్రవ్యం అంటాం, లేదా దీన్ని జాతి అంటాం, ఇది జాతి గల వస్తువు అంటాం, ఇది క్రియ గలది, ఇది క్రియ. ఇలాంటి వ్యవహారాలన్నీ ఆ ప్రకాశము యొక్క కల్పనలే. ఉదాహరణకి ఏం చెప్పాలి అంటే గోవు అన్నాం అనుకోండి, ఆవు అంటే దానికి గంగడోలు ఉండాలి, కొమ్ములు ఉండాలి, ఆవు తోక ఉండాలి, 4 కాళ్ళు ఉండాలి, ఇలాంటివంటి ఉంటే దాన్ని ఆవు అంటాము. దాని ఏందో గోత్వ జాతి ఉంది, గోత్వం అనే దాన్ని జాతి అంటాము. గంగడోలు తోక మొదలైన శాసన లాంగూలాదిమత్ పిండం దాన్ని వ్యక్తి అంటాం. అలాగే దాని యందు ఉండేటువంటి క్రియ విడిగా ఒక కార్యక్రమాలు ఏదైనా ఒక వ్యాపారం జరిగితే దాన్ని క్రియ అంటాం. గుణములు విడిగా ఉంటాయి, శబ్దము మొదలైనటువంటివి విడిగా ఉంటాయి. సమవాయము అనేటువంటిది ఒక సంబంధం, ఇది వేదాంతులు ఒప్పుకోరు. సమవాయ సంబంధం తార్కికులు ఒప్పుకుంటారు. ఇలాగా ఇవన్నీ కల్పనలు. కల్పన అనే దానికి అర్థం వ్యవహారము, వాడకం. దీన్ని జాతి అని పిలుస్తున్నాము, దీన్ని గుణం అని పిలుస్తున్నాము, దీన్ని క్రియ అని పిలుస్తున్నాము. ఇది దీని యందు గుణం ఉంది కనుక దీన్ని గుణి అన్నాం. దీనికి అవయవాలు అవయవాలు గలది అవయవి, కాళ్ళు చేతులు మొదలైనవి అవయవాలు, అది కలిగిన వస్తువు అవయవి. ఇవన్నీ కూడా మన వ్యవహారాలు, ఇవన్నీ కల్పనలు మాత్రమే తప్ప ఏమీ లేదు. చైతన్యం పరమాణూనాం ప్రధానస్యాపి నేష్యతే. ఇంకొక మాట కూడా, చేతనమైనది కారణం కావాలి. పరమాణువులు అచేతనం, ప్రధానములు అచేతనములు. ఇది చేతనం ఎలా అవుతుంది? ఇవి కారణములైతే ఈ అచేతనములైన కారణములు చేతనమైన కార్యాలను ఎలా పుట్టిస్తాయి? ఇదంతా కూడా అది కష్టం కనుక పూర్తిగా పరమాణు ప్రధానములకు సర్వకారణత్వం పనికిరాదు. అంటే చైతన్యము వైశేషికులు కానీ కాణాదులు కానీ సాంఖ్యులు కానీ వీళ్ళెవ్వరూ కూడా చైతన్యం ప్రధానము, దాని ప్రధానానికి చేతనత్వం ఉంది, పరమాణువులకు చేతనత్వం ఉంది అని ఎవరు అనరు. అంచేత అవన్నీ జగత్కారణమైనటువంటి దానికి చేతనత్వం ఉంటేనే దానికి ఈక్షణము సంకల్పము ఇవన్నీ కుదురుతాయి. బ్రహ్మ కలగ కారణం అని ఒప్పుకుంటే బ్రహ్మకి సంకల్పం ఉంటుంది. సో కామయత స ఈక్షాంచక్రే స ఈక్షత ఇలాంటి శృతివాక్యాలన్నీ కూడా ఆ బ్రహ్మకి సంకల్పం ఏర్పడింది, ఆయన కోరాడు, ఆయన కోరిక మేరకు మాయా సంబంధంతో ఈ ప్రపంచమంతా ఏర్పడింది అనేటువంటి మాట కుదురుతుంది. ఆ ఈక్షణము అంటే సంకల్పము అనేటువంటిది పరమాణువులకి కుదరదు, ప్రధానమునకు కుదరదు. కనుక సాంఖ్యాభిమత పక్షం కానీ నైయాయికాభిమత పక్షం కానీ అది సరికాదు అనేటువంటి మాట. ఇక కాలరూప క్రియాశక్త్యా క్షీరాత్ పరిణమే దధి. మరి పాలు పెరుగులా ఎలా మారాయండి? మార్పుకి కారణం ఏమిటి? చేతనం పూర్తిగా అక్కర్లేకపోయినా చేతన నిరపేక్షమైన కార్యం కూడా పుడుతోంది. ఉదాహరణ ఏమిటి అంటే పాలుంది, పాలు పెరుగుగా మారిపోతుంది. మనం తోడు పెట్టినా పెరుగు అవుతుంది, మనం పెట్టకపోయినా దాని టైం ప్రకారం అది పెరుగు అయిపోతుంది, దానివల్ల ఏం కాదు. మరి పెరుగు తోడు పెట్టడం ఎందుకండి అన్నాడు. తోడు పెడితే పెందరాలే దశభావం వస్తుంది, లేకపోతే దానంతా అదే గట్టిపడిపోతుంది. కాలశక్తి వల్లే అది జరుగుతుంది అనే మాట పూర్తిగా సాంఖ్యమతాన్ని నిరాకరించడం కోసం సర్వేషు భూతేషు తిష్టన్ అనే శృతి వల్ల సర్వమునకు కూడా అంతర్యామి రూపంలో ఉండే ఈశ్వరుడు ఉన్నాడు. ఆ ఈశ్వరుడికి కాలశక్తి కాలాఖ్యమైన శక్తి
ఈ కాలము అంటే విడిగా కాదు, దిక్కాలము ఈశ్వరాన్ని ఆచరించేది అని ఈశ్వరుడు యొక్క ఒక శక్తికే కాలము అని పేరు. ఆ పరమేశ్వరుడు యొక్క కాలశక్తి ప్రభావం చేత దధిభావం క్రియాశక్తి కాలశక్తి ఉంటుంది. ఆ కాలశక్తి క్రియారూపంగా ఉండి అదే దధిభావాన్ని తయారు చేస్తుంది, పాలు పెరుగుగా మారిపోతాయి. అంతేగాని క్షీర స్వభావం చేత దధిగా మారడం అనేది దానికి లేదు. అలా కనుక అయితే క్షీరస్వభావం ఎప్పుడూ కూడా పరిణామమే వస్తుంది. అలా కనుక సదా పరిణామం, ఎప్పుడు పాలలోనే పెరుగయ్యే స్వభావం ఉంటే ఇంకా పాలు పాలుగా ఎప్పుడూ ఉండవు, పాలు ఎప్పుడూ పెరుగైపోవాలి. ఆ స్వభావం దానికి అంటే, కానీ అలా ఉండదుగా. పాలు కొంతకాలం పాలులాగా ఉంటాయి. మనకి ఈ ఫ్రిడ్జ్లు రిఫ్రిజిరేటర్లు వచ్చిన తర్వాత పాలు కాసేపు ఇంకా ఎక్కువసేపు కూడా అట్టే పెడుతున్నాం. అది కాకుండా అదేమీ లేకుండా ప్రకృతిగా మామూలుగా పాలు అట్టే పెట్టేస్తే కొంతకాలం పాలుగా ఉండి తర్వాత పెరుగుగా మారిపోతుంది. ఆ కాలశక్తి ప్రభావం చేత మారుతోంది తప్ప క్షీరమందే పెరుగయ్యే స్వభావం కనుకుంటే అది ఒకప్పుడైంది ఒకప్పుడు అవ్వలేదు అనే మాట కుదరదు. అందుచేతనే మనం పరాశ్య శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞానబలక్రియాచ అని ఉపనిషత్తు మాయ యొక్క స్వభావం ఈ రకంగా ఉంది అని మాట చెప్పారు. ఇక ఇది క్రియాశక్తి. ఇందాక మొదట్లో ఇచ్ఛాశక్తి గురించి చెప్పాం. పరమేశ్వరుడు యొక్క ఇచ్ఛాశక్తి వల్ల ఈ సృష్టి జరిగింది అని. కాలశక్తి చేత పాలు పెరుగుగా మారాయి అన్నాం. మరి జ్ఞానశక్తి ఏది అనే దానికి ఉదాహరణ అంటే జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ రూపం జ్ఞానశక్త్యా భవేత్ జగత్. ఈ జ్ఞానశక్తి చేత ఈ జగత్ అంతా ఇది జ్ఞేయము అంటే ఇది తెలియబడే వస్తువు, ఇది జ్ఞానము, దీని చేత తెలుసుకునేటువంటి వాడు జ్ఞాత. ఇదంతా జ్ఞానశక్తి యొక్క ప్రభావం చేత ఈ జగత్తు ఇలా మారుతోంది. జగత్తులో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి మార్పుని చెందేటువంటి స్వభావం, పాలు పెరుగుగా మారడం. రెండోది ఈ వస్తువును నేను తెలుసుకుంటున్నాను, ఆ వస్తువు తెలియబడేది, నేను తెలుసుకునేవాడిని, మధ్యలో జ్ఞానం అనేది ఉంది. ఇది శాస్త్రీయములకు మాయాశక్తి చేతనే జ్ఞాతృత్వం వస్తుంది. స్వరూపతః అది జ్ఞానంగానే ఉంటుంది. దానికి మాయాశక్తి ప్రభావం చేత జ్ఞానశక్తి ప్రభావం చేత ఆ జ్ఞానమునకు ఆశ్రయమైన దాన్ని మా జ్ఞాత అంటాం, జ్ఞానంలో విషయమైన దాన్ని జ్ఞేయము అంటారు. ఇది జగత్తంతా కూడా ఈ రకంగా ఉంది. అంచేత ఈ ప్రపంచం అంతా కూడా జ్ఞానశక్తి చేత జగత్తుగా కనిపిస్తోంది. ఈ జగత్తుని తెలుసుకునేటువంటి వాడు జ్ఞాత, జ్ఞేయము, భోక్త, భోగ్యము, ఇలాంటివన్నీ సంబంధాలు రిలేటివ్గా ఉంటాయి. మనం తినేవాళ్ళం, అది తినబడేది. మనం తెలుసుకునేవాళ్ళం, అది తెలుసుకోబడేది. మనం చేసేవాళ్ళ కర్త, కార్యం, చేసేవాడు, చేయబడేది, చూసేవాడు, చూడబడేది, ద్రష్ట, దృశ్యం. ఈ రకమైనటువంటి భేదాలు జగత్తులో మనకు కనిపిస్తున్నాయి. అది జ్ఞానశక్తి చేత వస్తుంది. ఆ జ్ఞానశక్తి కూడా రెండు రకాలు. మళ్ళీ నిర్వికల్పకమైన శక్తి ఒకటి, సవికల్పకమైన శక్తి ఒకటి.